హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. హాయ్. సో ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే, ఇది ఏంటమ్మా కట్ చేస్తుంది స్టార్టింగ్లోనే అనుకుంటున్నారా. నేను కొంచెం వీడియో కట్ చేశాను. అంటే చాలా లెంత్ అయిపోయింది కాబట్టి ఎక్కువ క్లిప్పింగ్స్ తీశాను. అందుకనే కట్ చేసి వీడియోని అయితే ఎడిట్ చేస్తున్నాను అనమాట. ఏంటమ్మా అవి తెల్లగా ఏంటో కట్ చేస్తున్నావు, ఆకులాల కట్ చేస్తున్నావు, తలక పెట్టుకుంటున్నావు, ఏమన్నా పిచ్చి ఎక్కిందా మెంటల్ ఎక్కిందని ఫీల్ అవ్వకండి. అది వచ్చేసి ఏంటంటే దసరా పండుగ వస్తుంది కదా. నాకు ఏదైనా క్రియేటివ్గా చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. నేను ఒక త్రీ ఇయర్స్ నుంచి నేను దసరా పండగకి బతుకమ్మ ఎప్పుడు రెడీ చేస్తాను అనమాట. ఎప్పుడు ఏదో ఒక మోడల్ కొత్తగా చేయాలి, కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని చెప్పేసి ఆలోచిస్తానంట. ఎవ్రీడే కూడా ఒక్కొక్క ఇయర్ కూడా ఒక్కొక్క మోడల్ లాగా చేస్తాను అనమాట. ఈ ఇయర్ ఇంకా డిఫరెంట్గా 3 ఇయర్స్ చేసినవి కాకుండా ఇంకా డిఫరెంట్గా ఏమన్నా చేయాలనిపించినప్పుడు నాకు ఏమనిపించిందంటే, లాస్ట్ ఇయర్ అమ్మవారిని బతుకమ్మ చేసి అమ్మవారిని పెట్టాను. ఈసారి అమ్మవారు డిఫరెంట్గా రావాలి అని చెప్పేసి తామర పువ్వులో అమ్మవారిని కూర్చోబెడదామని చెప్పేసి ఆలోచించాను అనమాట. అయితే ఏమైందంటే, బయట దొరుకుతున్నాయి తామర పూలు, కానీ అంత లుక్ లేవబ్బా, చాలా నాకు నచ్చలేదు. అది కాక ప్రైస్ ఎక్స్పెన్సివ్ అనిపించింది, నాకు నీట్గా అనిపించలేదు. కానీ నేను ఏదైనా నా చేతితో చేసుకుంటే నేను సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతాను అనమాట. నేనైతే తామర పువ్వు చేయడానికి గట్టిగా మొండి పట్టుబట్టి కూర్చున్నాను అనమాట. ఇది తెలుసు కదా, వైట్ ఫోమ్ బ్యాగుల కింద వాటిల్లో వేస్తారనమాట వైట్ ఫోము. ఇప్పుడు వీటిని కొత్తగా ట్రెండింగ్గా డెకరేషన్స్కి వినాయకుడి బొమ్మని అలా కట్ చేసి వాటికి ఫ్లవర్స్ గుచ్చి ఇలా కొత్తగా వాడుతున్నారనమాట ఇప్పుడు వీటిని. ఇది ట్రెండింగే, ఈ ఫోమ్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం. ట్రై చేయండి అబ్బా, నిజంగా చాలా బాగుంది. అంటే ఖర్చు కాదు, మనం ఒకటి చేసినప్పుడు అది సక్సెస్ అయినప్పుడు ఫీలింగ్ ఎలా ఉంటుందంటే మాటల్లో చెప్పలేమని నా ఫీలింగ్, నా ఇన్నర్ ఫీలింగ్. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. కానీ నేను ఏదైనా సరే కష్టం అనిపించదు. ఈ రోజుల్లో ఏంటంటే కష్టపడకుండానే డబ్బులు పెట్టేసి అవే వస్తాయి కదా, ఇంకెందుకు కష్టపడాలి అని చెప్పేసి ఫీల్ అయ్యే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. నేను అంత ఫీల్ అవ్వను. కొన్ని మాత్రం అలా ఫీల్ అవుతా, కొన్ని మాత్రం నేను కష్టపడితే బాగుండు అనిపిస్తుంది మ్యాక్సిమం. అంటే నేను చేసేది అవుట్పుట్ మంచిగా వస్తుంది అన్నప్పుడు నేను కష్టపడతాను. నేను చేసేది అవుట్పుట్ సరిగ్గా రాదు, నేను ట్రై చేసినా కూడా అవ్వదు అనుకున్న రోజు మాత్రం గివప్ ఇచ్చేస్తాను నేను కూడా. లేదు అన్నప్పుడు గివప్ అంటే బయట ఎక్స్పెన్సివ్గా అనిపించింది, నేను కొనలేదు, నాకు అది కాక అది లుక్ నచ్చలేదు అన్నప్పుడు మాత్రం ఏదైనా సరే నేనే ట్రై చేస్తాను. నేను నా గురించి గొప్పగా చెప్పుకుంటున్నానని కాదు, నా ఫీలింగ్ అది మీతో ఎక్స్ప్రెస్ చేస్తున్నాను అనమాట. నాకు ఇది చేయడానికి నిజంగా చెప్తున్నా కష్టమే, ఈజీ అయితే కాదు. నాకు ఇది చేయడానికి దగ్గరగా 5 days పట్టింది. అంటే గట్టిగా కూర్చొని చేస్తే 2-3 daysలో అయిపోతుంది. నాకు 5 days ఎందుకు పట్టిందంటే, ఫస్ట్ ఏమనుకున్నానంటే అట్ట ముక్కలతో చేద్దాం, ఈ ఫోమ్ దొరకలేదు ఫస్ట్ ఫోమ్ దొరకకపోతే సరే, ఇంకా ఫోమ్ దొరకలేదు కదా వైట్ ఫోము, సరే అట్ట ముక్కలతో ట్రై చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అట్ట ముక్కలతో చేయడానికి చూస్తే నాకు ఫోమ్స్ కొన్ని దొరికాయి. మా ఫ్రెండ్ వాళ్ళ షాప్లో ఉంటే, వాళ్ళకి బట్టల షాప్లో వచ్చినవి ఉంటే కొన్ని ఇచ్చారనమాట. వాళ్ళు ఇచ్చాక ఓకే దొరికింది కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. తీసుకొని వీటితో అట్ట ముక్కల్ని 2 కూడా అడ్జస్ట్ చేద్దాము అనుకున్నాను అనమాట. కానీ ఏమైందంటే ఫోమ్తో చేసిన దానికి అట్ట ముక్కలతో చేసేదానికి అస్సలు రావట్లేదు, అట్ట ముక్కలతో చేయడానికి అస్సలు అవ్వట్లేదు. ఫోమ్తో మాత్రమే అవుతుంది. అప్పుడు నేను ఏమనుకున్నానంటే, దీని ప్లానింగ్లో ఈ వైట్ ఫోమ్కి మళ్ళీ తామర పువ్వుకి ఒక కలర్ అనేది ఇవ్వాలి కాబట్టి నేను ఎల్లో కలర్ చూస్ చేసుకున్నాను అనమాట. ఎల్లో ఎందుకంటే చాలా బాగుంటుంది. లైక్ అందరు తామర పువ్వు అంటే పింక్ గ్రీన్ అనుకుంటారు కదా, ఎల్లో కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనేసి నేను అలా ఆలోచించాను అనమాట. దానికోసం ఏంటంటే క్లాత్ని స్టిచ్ చేసి ఈ ఫోమ్ని దాంట్లో పెట్టాలి. ఈ ఫోమ్ ఏంటంటే ఎటు మడుచుకుంటుంది కాబట్టి పెట్టడానికి ఈజీ అయింది. కానీ అట్టు ముక్కలు పెట్టడానికి అవ్వట్లేదు. నాకేం చేయలే అని అర్థం కాలేదు. కొంత ఫోమే దొరికింది, బయట దొరకలేదు. వాళ్ళు అడిగితేనేమో 400-500 చెప్పారు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఉన్న వాటితో చిన్న చేద్దామా లేకపోతే పెద్ద చేద్దామా ఏంటి అనేది నాకు అర్థం కాక, సరే స్టార్ట్ చేశాను కదా ఏదైతే అది అయింది అని చెప్పేసి చేస్తూ ఉన్నాను. అయితే ఫోమ్ అయితే కావాల్సినంత అయితే లేదు అని ఫీల్ అవుతున్నప్పుడు నేను ఈ మెటీరియల్స్ కోసం దీనికి కావాల్సిన లైనింగు, స్టోన్స్, గమ్ము ఇవన్నిటి కోసం నేను వన్ టౌన్ వెళ్ళేటప్పుడు దారిలో నాకు కనిపించింది బ్యాగులు కుట్టే దగ్గర ఫోము. అమ్మా ఊపిరి పీల్చుకున్నా అనుకోండి. ఏంటమ్మా చెప్తుంది అని మాత్రం అనుకోకండి.
ఆ టైంలో నా ఫీలింగ్ని నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను మీతో అంతే. మీకు యూజ్ అవుతే వినండి, యూజ్ అవ్వకపోతే స్కిప్ చేయండి. సో నా ఫీలింగ్ని మీతో మాత్రమే షేర్ చేసుకోగలుగుతాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అప్పుడు నాకు అనిపించిన ఆ ఫోన్ దొరికినప్పుడు అమ్మయ్య బతికిపోయారా బాబు, అనుకున్నది అవ్వకపోతే నేను చాలా ఫీల్ అవుతాను. సో ఎలా టైం లేదు, సో టైం తక్కువ ఉంది, సో నవరాత్రులు అయిపోతూనే ఉన్నాయి, స్టార్టింగ్ 3 డేస్ తర్వాత స్టార్ట్ చేశాను అని చెప్పేసి ఫీల్ అవుతున్నాను. సో అప్పుడు నాకు కొంచెం రిలీఫ్ అనిపించే విషయం ఏదంటే ఫోమ్స్ దొరకడం. సో వైట్ ఫోము స్పాంజీ అందా ఫోమ్ అంటే ఏదోలా ఉంది నాకే. సో స్పాంజీ దొరకడం ఫీలింగ్ లైక్ హ్యాపీ అనిపించింది. మనం ఏదైనా దొరకనప్పుడు ఎంత డిసప్పాయింట్ అవుతామో, మనకు కావాల్సింది దొరికితే అంతే హ్యాపీగా ఫీల్ అవుతాము. సో మీకు కూడా తెలిసే ఉంటుంది, అది మీ విషయంలో కూడా అలా ఉంటుంది. సో అలా థర్మాకోల్తో స్టిచ్ చేద్దాము అని థర్మాకోల్ని కట్ చేసి పెట్టాను, కానీ లాస్ట్లో థర్మాకోల్ యూజ్ అవ్వలేదు. సో థర్మాకోల్తో కూడా అవ్వలేదు, అదే మళ్ళీ వైట్ ఫోమ్తోనే చేయాల్సి వచ్చింది. కానీ నేనేంటంటే ఫస్ట్లోనే అట్ట ముక్కలు థర్మాకోల్తో చేద్దామనే ప్లానింగ్లో ఏం చేశానంటే థర్మాకోల్ టీవీకి వచ్చిన థర్మాకోల్ షీట్లని అలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇక ఏం చేద్దాము అని చెప్పేసి నెక్స్ట్ డే మళ్ళీ ఆ రోజుకి ఇంకా ఓపిక అయిపోయింది, నా దగ్గర ఎనర్జీ లేదు. ఇంకా ఆ రోజు షాపింగ్ చేసి వచ్చాను కదా, ఇంక అప్పటికి ఎనర్జీ లెవెల్కి నెక్స్ట్ డే ఏం చేశానంటే ఇంకా కూర్చున్నాను అనమాట. దీన్ని ఇంకా కట్ చేసుకోవాలి కదా, కట్ చేసుకొని క్లాత్ని మరి స్టిచ్ చేయాలి, ఇది ఇంకా పెద్ద ప్రాసెస్ కదా, ఇప్పుడన్నా చిన్న ప్రాసెస్, ఇప్పటి నుంచి ఉందిరా బాబు అసలైన ప్రాసెస్ అనిపించింది. సో ఇంకేం చేద్దాంలే అని చెప్పేసి ఇంకా క్లాత్ అయితే నేను 3 మీటర్స్ తీసుకున్నాను అనమాట. సో ఫ్లవర్ వచ్చేసి 12 అంటే టేప్లో 12 సంఖ్య అంటే ఎన్ని సెంటీమీటర్లు, 1 సెంటీమీటర్ అనుకుంటా మేబీ అంతే. అలా చూసుకున్నాను అనమాట. చూసుకొని టేప్తో మనకి ఎంత లెంత్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు, అది మన బొమ్మను బట్టి. సో ఏం చేశాను, అట్ట ముక్క ఆల్రెడీ కట్ చేసుకున్న ఆట ముక్కనే నేను గీచుకున్నాను అనమాట. ఏంటి క్లాత్ని కట్ చేసుకోవడానికి అన్ని కొలత ప్రకారం ఎన్నైతే కావాలో సో డబల్ వేసుకున్నా, ఎందుకంటే నాకు ఫోల్డింగ్ రివర్స్ రావాలి కాబట్టి. సో ఒకవైపే కాదు, డబల్ తీసుకోవాలి, డబల్ తీసుకొని స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసేటప్పుడు మామూలుగా స్టిచ్ చేస్తేనేమో షేప్ రావట్లేదు. సో షేప్ రావట్లేదు అని చెప్పేసి ఏం చేశాను అనుకుంటున్నారు, షేప్ కోసం ఫోమ్ని దాంట్లో పెట్టి కుట్టేసాను అనమాట. మళ్ళీ ఆ ఫోమ్ తీసేసి మళ్ళీ రివర్స్ చేసి మళ్ళీ ఫోమ్ పెట్టాను, స్పాంజీ పెట్టాను అనమాట. స్పాంజీని తీసేసి తర్వాత మళ్ళీ రివర్స్ చేసి ఆ స్పాంజీని పెట్టి నా టాస్క్లో చేశాను అనుకోండి. సో చెప్పడం ఈజీగానే ఉంది కానీ చేయడం చాలా కష్టం. మీరైతే ట్రై చేయాలనుకుంటే కొంచెం ఓర్పు సహనం ఉంటే ట్రై చేసుకోండి, చాలా బాగుంది. సో ఇది ఏమనిపించిందంటే నాకు హల్దీలకి వాటికి వీటికి అయితే చాలా బెటర్ ఏమో మేబీ అనిపించింది. అంటే ఎల్లో కలర్ కదా, ఆ థీమ్తో ఏదైనా పండగలప్పుడు వరలక్ష్మి వ్రతం అలా చేసుకున్నప్పుడు అమ్మవారిని అందులో కూర్చోపెట్టి చేయడం. సో ఏదైనా ఇది దీపావళికి అలాంటి వాటిల్లో సో ఫ్లవర్తో ఎలాగో డెకర్ చేసేసి మనము దీపాలు పెడతాం కదా చుట్టూరు, ముగ్గు చుట్టూరు. సో అలా అది లోపల పెట్టేసి సో ఆ చుట్టూరు దీపాలు పెడితే అలా బాగుంది. అంటే ఆ పువ్వులు లైటింగ్స్ పెట్టేసి స్మోక్ ఇచ్చేసి సో చుట్టూరు లైటింగ్స్ పెట్టినా కూడా బాగుంటుంది అనిపించింది అనమాట. కానీ తెచ్చిన ఫోమ్ అప్పటికీ సరిపోలేదు, అది స్పాంజీ సరిపోకపోతే మళ్ళీ వెళ్ళి తెచ్చానమ్మా. మరి ఏం చేస్తాం, 1 మీటర్ తెచ్చాను సరిపోలేదు. సరేలే మరి కావాలి కదా, మళ్ళీ ఇబ్బంది పడి నాకు మీటర్ వచ్చేసి 70 రూపీసే పడింది, 70 రూపాయలు తీసుకున్నాను బ్యాగులు అంకులు. ఏదంతో ఇంకా కొంచెం తక్కువ ఇచ్చాడు. సో వస్తా ఆకలేసి జాంకాయలు కూడా తెచ్చుకున్నాను అనమాట, అది చేయడానికి ఓపిక లేక సగంలోనే వదిలేసి వెళ్ళిపోయాయి. మరి ఇంకప్పటికప్పుడు ఇంకా చేసే ఆప్షన్ ఏం లేక మరి ఏం చేద్దాం, ఏదైనా అనుకుంటే అవ్వాలి, అవ్వకపోతేనేమో మన మైండ్ సెట్ సరిగ్గా పనిచేయదనమాట. సర్లే ఎలాగో హ్యాపీనెస్ ఇచ్చే జాంకాయలు ఉన్నాయి కదా, కష్టానంతా మర్చిపోతాను అనమాట నాకు ఏదైనా నచ్చిన ఫుడ్ ఉంటే. సో నాకు ఇష్టమైన ఫ్రూట్ ఏదైనా ఉందంటే అది జామకాయే. సో ఈ మధ్య పళ్ళు బాగా ఎఫెక్ట్ అయ్యి జ్ఞానదంతాలు వచ్చి జాంకాయలు తింటమే మానేసాను అనమాట. ఎందుకంటే ఆ ఇత్తులు గట్టిగా ఉండి సో దాని ఎఫెక్టు చాలా పడింది అనమాట. ఒక్క పన్ను కదిలాలకి మిగతా పన్నులు కూడా ఎఫెక్ట్ అయ్యి సో స్కిప్ చేస్తున్నాను అనమాట అప్పుడప్పుడు జామకాయలు. సో అదిగో చూడండి, ఫోమ్ పెట్టి దాని చుట్టూరు సర్కిల్లో కుట్టేసా ప్రతిదీ కూడా, అన్నీ కూడా అలా కుట్టేసుకున్నా ఫస్ట్. ఎందుకంటే అన్నీ కుట్టిన తర్వాత వాటిని కట్ చేసుకొని రివర్స్ చేసుకున్నాను. ప్రతిదీ మొత్తం ఎన్నైతే పట్టాయో మొత్తం అలా కుట్టేసుకున్నాను అనమాట. ఫోమ్ పెట్టే కుట్టానండి, ఫోమ్ అది స్పాంజ్ పెట్టే కుట్టాను. ఎందుకు అంటే షేప్ రావదు, అది పెట్టకుండా కుడితే షేప్ రావటం లేదు కాబట్టి షేప్ కోసం దాంట్లో పెట్టే కుట్టాను అనమాట. సో తర్వాత ఏం చేశానంటే ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను కదా, సో ఆ క్లాత్నంతా
మొత్తం కట్ చేసుకున్నాను అనమాట. చివరి నుంచి ఒక పక్క నుంచి మొత్తం నీట్గా కట్ చేసేసుకున్నాను. అలా మొత్తం అంటే ఒక స్టెప్ బై స్టెప్ ఫస్ట్ మొత్తం అంటే ఒక్కొక్కటి చేయకుండా అన్నీ కలిపి చేసేసుకుందామని ఒకటి చూశాను. ఓకే, వర్కౌట్ అయినప్పుడు మిగతా వాటి గురించి ఆలోచించవచ్చు, ఇలా అవుతుంది అన్నప్పుడు అని చెప్పేసి అలా కట్ చేసుకొని అన్నీ ప్రతిదీ కూడా ఏ టు జెడ్ చాలా ఉన్నాయి. కానీ నాకు దగ్గరగా 3 లేయర్స్ వచ్చాయి. కింద ఒక లేయర్, పక్కన ఒక లేయర్, లోపల ఒక లేయర్, 3 లేయర్స్ కదా. ఒక్కొక్క లేయర్కి వచ్చి 8 వచ్చేసి దగ్గరగా 30 పైనే పట్టాయి అనమాట. సో 30 కుట్టడం నాకు పెద్ద అంటే నాకు మిషన్ ఉంది కదా, నాకు వచ్చు కాబట్టి సో ఈజీ అయిపోయింది. అగో చూడండి, మీరే చూడండి. సో అలా కుట్టిన తర్వాత ఏంటంటే చివరిన ఎడ్జ్ వదులుకుంటాం కదా, సో ఆ ఎడ్జ్లో నుంచి ఆ స్పాంజిని అయితే బయటికి తీస్తున్నాను. ఎందుకంటే దీన్ని రివర్స్ చేయాలి కదా క్లాత్ని. సో అది మెత్తటిది కాబట్టి ఎటు ఫోల్డ్ చేసినా ఫోల్ అవుతుంది కాబట్టి దాన్ని తీయగలి కదా, అట్ట ముక్క అయితే రాదు. అందుకని అట్ట ముక్కలతో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అందుకని ఈ స్పాంజీ కోసమే కష్టపడి ఎతికి షాపులు ఎతికి తెచ్చుకున్నా అనమాట. ఎందుకంటే చేయాలని ఫిక్స్ అయినప్పుడు ఇంకా మరి తగ్గేదే లేదు ఆగేదే లేదు కాబట్టి. సో రివర్స్ చేసిన తర్వాత మళ్ళీ అదే హోల్ నుంచి వాటిని మళ్ళీ ఈజీ పెట్టడం, ఏం కష్టం ఉండదు దాంట్లో, ఈజీ అనమాట పెట్టడానికి. సో దాన్ని మళ్ళీ అలా 2 ఫోల్డింగ్స్ వేస్తే లోపలికి ఈజీగా పట్టేసింది. దీంట్లో కష్టం అనిపించలేదు. కానీ స్టెప్ బై స్టెప్ 2-3 ఉంటే ఈజీగా ఒక్క రోజులో అయిపోద్దండి. ఇంకా ఎవరైనా హెల్పింగ్ ఉండే చేసేసుకుంటే 1 డేలో అయిపోతుంది. నేను చేసే తామర పువ్వు బయట అస్సలు బాగాలేదు. వాళ్ళు అసలుకి రెక్కలు అటుపడిపోయి ఇటుపడిపోయి అసలు అందం లేదు సందం లేదు. కానీ ఎంత చెప్పారో తెలుసా, ప్రైజు 3000 4000 చెప్పారు సైజు. నేను చేసింది ఇంకా వాళ్ళు చూపించిన సైజు కంటే పెద్ద సైజు చేశా. అలా నాకు చిన్న సైజే 3000 4000 చెప్పారు. ఒక లుక్కు లేదు, అందం లేదు, నా సందం లేదు, నా బొంద లేదు అనిపించింది. సో నాకు అనిపించింది, నాకు నచ్చకే నేనే ట్రై చేసే. ఇది వీడియోస్ చూసే కానీ ఈ వీడియోలో కూడా అట్ట ముక్కలతో చెక్క ముక్కలతో అలా చేశారు. వీటితో చేసింది నాకు అసలు కనిపించలేదు. కానీ నేను ఎందుకో క్రియేటివ్గా ఆలోచిద్దాం అని చెప్పేసి చేశాను. ఎక్కడో ఒక వీడియో దొరికింది దీంతో, ఈ స్పాంజితో చేయడం చూసి. సో ఓకే ఇది బాగుంది కదా, దీంతో చేద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయింది. చూడండి షేప్ ఎంత నీట్గా వచ్చింది కదా. నేనే ఆ షేప్ చూసి అమ్మో భలే వచ్చిందిలే బాబు, కష్టం అంతా పోయింది అనిపించింది. అంటే తర్వాత ఏం చేశానంటే అది ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని ఇలా కట్ చేసేసి స్టిచ్ చేసుకోవచ్చు. లోపలికి మంచిగా స్టిచ్ చేసుకుంటే టైట్ వేసేసేది. మిషన్ ఉండడం వల్ల ఈజీ అయిపోయిందండి. సో మిషన్ లేని వాళ్ళు అయితే కొంచెం కష్టమే. సో మిషన్ ఉన్న వాళ్ళు అయితే నేను ఎప్పుడో నేర్చుకున్నా కాబట్టి నాకు మిషన్ అనేది ఎప్పుడు ఇంట్లో ఉంటుంది అనమాట. సో అది అమ్మవారి బొమ్మ. సో ఫ్లవర్లో అమ్మవారి బొమ్మ రావాలి అన్నట్టు సెట్ చేద్దాము అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అనమాట. అందులో రంగు కలర్ లైట్స్ పెట్టి అలా ఫిక్స్ అయ్యాను అనమాట. సో చూడండి, బయట పెట్టుకొని డోర్ దగ్గర పెట్టుకొని ఇంకా కట్ చేసుకొని చేస్తూనే ఉన్నా. కాసేపు పడుకొని మళ్ళీ లేచి మళ్ళీ చేసాను. ఎందుకంటే ఎక్కువసేపు కూర్చున్న బ్యాక్ పెయిన్ వచ్చేసింది అనమాట. సో మళ్ళీ దానికి డిజైన్ లాగా లేసులతో ఎడ్జెస్ని కవర్ చేశాను అనమాట. మళ్ళీ వాటికి అంటించడానికి స్టోన్స్ గమ్స్, ఎందుకంటే మరి కలర్ఫుల్గా ఉండగల ప్లెయిన్గా ఉంటే తేలిపోతుంది అని చెప్పేసి అలా. వీటిని అంటించడానికి మామూలు గమ్ము కాదు, హీట్ కాయిల్స్ ఉంటారు కదా, మీకు తెలుసు కదా హీట్ గమ్ము. సో ప్లాస్టిక్కి పెట్టేసి హీట్ చేసినప్పుడు వస్తాయి చూడు, వాటితో చేశాను అనమాట. సో వీటితో స్టిచ్చింగ్ అయినా చేసుకోవచ్చు, కానీ అంత పెద్ద ప్రాసెస్ నేను చేయలేను పని, ఎందుకు పద్దాకలు మిషన్ ఎక్కి చేయడం. సో ఈజీగా అయిపోయిందని ఎందుకు అని చెప్పేసి చూసారా, స్పాంజీ తీసేసి దీన్ని మళ్ళీ అదే థర్మాకోల్ షీట్ తీసేసి స్పాంజీతోనే చేశాను అనమాట దీన్ని కూడా. సో అది ఒక లేయర్, అలా 3 లేయర్స్ తీసుకోవాలి ఎందుకంటే హైట్ రావాలి కాబట్టి. సో అలా అయితే ఒకటి మీకు చూపిస్తున్నాను. అలా పెద్ద స్టోన్, దానికి మళ్ళీ చిన్న స్టోన్స్ అంటే కొంచెం మెరుస్తాయి అని చెప్పేసి దానికి ప్యాచ్ వర్క్ లాగా చేశాను అనమాట, చిన్న స్టోన్స్. సో నాకు వీడియోలో ఎలా ఉందో తెలియదు కానీ బయట అవుట్ఫుట్ మాత్రం చాలా ముద్దొచ్చింది అనమాట పువ్వు. సో అది పింక్ కలర్ అయినా బాగుండేది, రెడ్ అయినా బాగుండేది అనిపించింది. కానీ ఎల్లో నాకు ఎందుకో ప్రిటీగా సో నైస్గా అనిపిస్తుంది, కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అని చెప్పేసి అలా మొత్తం రెడీ చేసుకొని ఊరికి ఎత్తుకెళ్ళిపోయారు అనమాట. మనం పండుగ చేసుకునేది ఊర్లో కదా. సో విజయవాడ నుంచి ఊరికి మొత్తం సంచిలో పెట్టుకొని అక్కడికి వెళ్ళి స్టిక్ చేద్దామని చెప్పేసి అక్కడికి ఎత్తుకెళ్ళిపోయాయి అనమాట. సో అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఇంక కూర్చున్నాను అనమాట నెక్స్ట్ డే నుంచి. సో ఫస్ట్ ఒక రౌండ్ అయితే కింద లేయర్స్ని అయితే పెట్టేసుకున్నాను. కింద లేయర్స్ తర్వాత మళ్ళీ నుంచోబెట్టే లేయర్స్. సో హీట్ గమ్ని ప్లస్ బాక్స్ పెట్టుకొని పనివాళ్ళ మళ్ళీ అమ్మవారిని కూర్చోబెట్టి, సో అంటే అమ్మవారికి మరి కూర్చోడానికి స్పేస్ సరిపోతుందా లేదా దాని లెంత్ని బట్టి మిగతా అంటించుకోవడానికి అవుతుంది కాబట్టి సో అమ్మవారిని అయితే కరెక్ట్గా సరిపోయింది. నేను తీసుకున్న కొలతలు అన్నీ ఈజీగా సరిపోయింది. నాకే అనిపించింది చాలా బాగుంది అనిపించింది. అలా 1 by 1 అలా అంటించుకున్నాను అనమాట. వీడియోస్ తీసేవాళ్ళు లేరు, సో అందుకనే నేనే వీడియో తీసుకోవడం వల్ల నాకు ఇబ్బంది అనిపించింది. సో కానీ
అవుట్‌ఫిట్ చూడండి నిజంగా మీరే నమ్మరు. నాకైతే చాలా బా నచ్చింది. ఇది హల్దీలో పెద్ద చేసి ఆ అమ్మాయిని అందులో కూర్చోబెడితే ఎంత బావుంటదో. ఫోటోషూట్‌లకి ఇంకా బావుంటదండి. చిన్న పిల్లలు ఉంటారు గదా! సో, చిన్న పిల్లల్ని ఫోటోషూట్ చేస్తారు చూడు. అందులో అమ్మాయిని బుట్ట బొమ్మలో కూర్చోబెడితే ఎంత బావుంటదో అనిపిచ్చింది. బట్ మనకు చాలా ఐడియాస్ వస్తాయి గానీ ఎప్పుడు ఉపయోగపడవనమాట. సో, అమ్మవారిని అలా కొంచెం హైట్ లేపాలి. సో, అమ్మవారికి కుర్చీలాగా ఇంకా తయారు చేశాను. సో, కంప్లీట్‌గా అయితే అవ్వలేదు. సో, మీకు చూపించడం కోసం అక్కడ చూపిస్తున్నానన్నమాట. అమ్మవారు అందులో కూర్చునేలాగా. సో, అమ్మవారి దగ్గర పొగొచ్చేలాగా లైట్లు అన్నీ సెట్ చేసి బతుకమ్మ మీద అలా పెట్టానన్నమాట. ఫైనల్ ఫుట్ ఇంకా అలా వచ్చింది.